హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీక్ ఈ వీడియో వచ్చేసి హార్మోజ్ జలసంధి బ్లాక్ అవడం వల్ల ప్రపంచం మొత్తం విలవిలలాడుతుంది. ఈ వీడియోలో దాని ఫుల్ స్టోరీ కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇది కేవలం సముద్రం మార్గమే కాదు, ఇది ప్రపంచానికి మెడకాయ లాంటిది. అక్కడ చిన్న గల్లి గజ్జ జరిగిన ఇక్కడ మన బైక్ రేట్లు కొండలెక్కుతాయి. చూడటానికి చిన్న సన్నని పాయలాగా ఉంటుంది. ఒకవైపు ఇరాన్, ఇంకోవైపు ఓమన్ దేశాలు ఉంటాయి. దీని వెడల్పు కేవలం 33 నుండి 95 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళినంత దూరం కూడా ఉండదు. కానీ ఈ చిన్న దారి నుండే ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళాలి. ఇది చూడటానికి చాలా సన్నగా ఉన్న సుమారు 33 కిలోమీటర్లు ఉంటుంది. ఓడల్లో వెళ్లే దారి, షిప్పింగ్ లైన్స్ కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అటు ఇటు ఓడల మధ్య కేవలం బఫర్ జోన్ అనేది 3 కిలోమీటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ప్రపంచ ఎకనామీకి హార్ట్ అటాక్ వచ్చినట్టే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రపంచానికి ఒక వజ్రం, డైమండ్ ఆఫ్ ది వరల్డ్. 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు హోర్మోజ్ రాజ్యం అని ఒకటి ఉండేది. అప్పట్లో అరబ్ నాయకులు ఒక మాట అనేవారు, ప్రపంచం మొత్తం ఒక ఉంగరం అయితే అందులో హోర్మోజ్ ఒక వజ్రం. అంత సంపద ఇక్కడ ఉండేది. చైనా నుండి సిల్క్ పట్టు, ఇండియా నుండి మసాలా దినుసులు, ఇవన్నీ యూరోప్ వెళ్ళాలంటే ఒక దారి గుండానే వెళ్ళాలి. ఇక్కడ పన్నులు వసూలు చేసి ఆ రాజులు కోట్లకు పడగలెత్తారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు 1984 నుండి 1998 వరకు ఇద్దరు ఒకరి ఆయిల్ ట్యాంకర్ల మీద ఒకరు దాడులు చేసుకునేవారు. అప్పట్లో అమెరికా రంగంలోకి దిగి తన యుద్ధ నౌకలతో ఆయిల్ ట్యాంకర్లకు ప్రొటెక్షన్ ఇచ్చేది. అప్పటి నుండి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మొదలైంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ లాంటి దేశాలన్నీ వాళ్ళ ఆయిల్లను ఇక్కడి నుండే పంపిస్తాయి. రోజుకి దాదాపు 21 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఈ దారి నుండి వెళ్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచానికి ఆక్సిజన్ అందించే పైప్ లైన్ లాంటిది. ఇక్కడ చిన్న అలజడి వచ్చినా సరే అమెరికా నుండి మనం అమలాపురం దాకా అందరూ వణికిపోవాల్సింది. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన చోటు, ముఖ్యంగా ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలు ఇరాన్ వెంటనే మేము హార్మోజ్ స్ట్రైట్ ని మూసేస్తాం అని వార్నింగ్ ఇస్తుంది. అమెరికా కూడా తగ్గేదేలే అన్నట్టుగా తన యుద్ధ నౌకలను అక్కడికి పంపుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ పిల్లి ఎలుక ఆట వల్ల ప్రపంచం అంతా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ చిన్న సముద్ర మార్గం లేకపోతే మన లైఫ్ ఆగిపోతుంది. అందుకే దాన్ని గ్లోబల్ ఎకనామిక్ గేట్వే అంటారు. ఇరాన్ ఇప్పుడు ఒక టోల్ గేట్ లాగా తయారైంది. తనకు నచ్చిన దేశాలనే వెళ్ళనిస్తోంది. కొన్ని దేశాల షిప్లు వెళ్ళాలంటే భారీగా ఫీజులు కట్టించుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ జలసంధిని తెరిపించడానికి ఇరాన్కు ఏప్రిల్ 6, 2026 వరకు టైం ఇచ్చారు. అప్పటిలోపు ఓపెన్ చేయకపోతే ఇరాన్ ఎనర్జీ ప్లాంట్ల మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ చరిత్ర. ఇది కేవలం సముద్ర మార్గం మాత్రమే కాదు, ప్రపంచాన్ని కదిలించే శక్తిగా ఎదిగింది. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సీ యూ సూన్.